వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి క్యాంప్ గేట్లు బద్దలు కొట్టి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించేసి హంగామా చేశారు. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు హల్చల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్పై దాడికి పాల్పడ్డారు. క్యాంప్ గేట్లు బద్దలు కొట్టి ఫ్లెక్సీలు చించేసి హంగామా చేశారు. ఆఫీస్ పైకెక్కి హడావిడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ మాట తప్పకుండా రుణమాఫీ చేసినందుకు హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు రావడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆఫీస్ దగ్గర అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను బయటకు పంపించేశారు. ఆఫీస్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రుణమాఫీపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణాలు మాఫీ కాలేదంటూ అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. మూడో విడతలోనూ తమకు బ్యాంకుల్లో మాఫీ కాకపోవడంతో రేవంత్ సర్కార్పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ ఏ ఒక్క రైతుకు మాఫీ కావడం లేదు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు పాడికట్టి శవయాత్ర నిర్వహించారు రైతన్నలు. ఓ రైతు ముందు నడుస్తుండగా డప్పు చప్పుల్లో వాయిద్యాల మధ్య ముఖ్యమంత్రి పాడెను ఊరేగించారు. ఈ శవయాత్రలో సుమారు 500 మంది రైతులు పాల్గొన్నారు. కాగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. తమకు రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా వేంపేట గ్రామంలో రుణమాఫీ జరగలేదని కెనరా బ్యాంక్ ముందు రైతులు ధర్నాకు దిగారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూరు ఇండియన్ బ్యాంక్ ఎదుట రుణమాఫీ కాని రైతులు భారీ ఆందోళన నిర్వహించారు. బ్యాంక్ షటర్ మూసి ధర్నాకు చేశారు. తమ రుణాలు మాఫీ చేయాలంటూ అధికారులతో రైతుల వాగ్వాదానికి దిగారు. రేవంత్ సర్కార్ వెంటనే అర్హులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో బ్యాంకు మేనేజర్ రైతులకు సర్ది చెప్పడంతో ధర్నాను ముగించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మెడికల్ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు. కోల్కతాలోని ఆర్నికర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలపై లైంగిక దాడి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థినిపై జరిగిన పాశవిక ఘటనను ప్రదర్శన ద్వారా కళ్లకు కట్టినట్టుగా వివరించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మెడికల్ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు నిరసన చేశారు. కోల్కతాలోని ఆర్నికర్ మెడికల్ కాలేజ్లో డ్యూటీలో ఉన్న వైద్యురాలపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానా నుంచి ముస్తఫా చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ వరకు నిరసన సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు ర్యాలీ చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి పాత బస్టాండ్ రోడ్డుపై బైఠాయించారు. వైద్య విద్యార్థినిపై జరిగిన పాశవిక ఘటనను ప్రదర్శన ద్వారా కళ్లకు కట్టినట్టుగా వివరించారు. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడితే ఎలా స్పందించాలనే అంశంపై వివరిస్తూ నృత్యాల ద్వారా ప్రదర్శన చేశారు. రాఖీ పండుగ సందర్భంగా అక్కా చెల్లెండ్రు రాఖీ కడితే ఇచ్చే బహుమతిగా వైద్య విద్యార్థినులకు పెప్పర్ స్ప్రే బాటిళ్లు అందజేశారు. నిరసనలో సురాబి మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. Should be the last case, not that again it should be repeated anywhere across the country. ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తల దాడికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. పట్టణంలో నల్ల కండువాలు కప్పుకొని నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఇరుపక్షాల పోటాపోటీ ప్రదర్శనలతో సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ శ్రేణుల దాడికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. పట్టణంలో నల్ల కండువాలు కప్పుకొని నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా క్యాంప్ ఆఫీస్కు చేరుకున్నారు. ఈ క్రమంలో హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
మరోవైపు హరీష్ రావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు క్యాంప్ ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. కాగా ఇరుపక్షాల పోటాపోటీ ప్రదర్శనలతో సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన ఎమ్మెల్యే కేటీఆర్ క్షమాపణ చెప్పాలని మిర్దొడ్డి మహిళా మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గజ్జల సాయిలు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మధ్యల రాజేశం, గ్రామ కమిటీ అధ్యక్షుడు మధ్యల సుదర్శన్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నై భూపాల్ గౌడ్, సీనియర్ నాయకుడు భూమా గౌడ్, పీసీసీ చైర్మన్ లింగాల రాజలింగారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలంటే చులకనగా కనబడుతురు. వాళ్ళ ఇంట్లో కూడా ఒక్క చెల్లెలు లేరా? వాళ్ళు కూడా మహిళలే కదా. కనీసం మహిళల కోసం ఉచిత బస్సు, ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తే మహిళలను బ్రేక్ డ్యాన్సులు చేస్తురు, బీడీలు చుడుతురు, వెల్లుల్లి ఉలుస్తురు అనుకుంటా మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ను వెంటనే క్షమాపణ చెప్పాలని మహిళా కాంగ్రెస్ కోరుతుంది. తెలంగాణ మహిళలంతా తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మేము మహిళల కోసం కొంతైనా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు, కనీసము వాళ్ళ ఆర్థిక రవాణా సౌకర్య ఇబ్బంది తగ్గుతుందని ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే, మీరు 10 ఏళ్లలో మీరు చేయలేనిది ప్రభుత్వము ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే కనీసం మీరైనా కనీసము అభినందించాల్సింది పోయి అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ మీకు నచ్చిన విధంగా డ్యాన్సులు చేస్తూ డ్యాన్సులు చేయొచ్చు. మాట్లాడడానికి కేటీఆర్కి నో ఎట్లా వచ్చింది? అసలు ఇంతకు నేర్చుకున్న సంస్కారం అదేనా? కేటీఆర్ నేర్చుకున్నది ఇదేనా? మహిళలంటే ఇంత చులకన మీకు? తెలంగాణ మహిళల అకౌంట్ ఎంత అవమానించింది. అవమానించడం కాకుండా ఇప్పుడు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి కేటీఆర్, లేకపోతే ఊరుకునేదే లేదు. ఎన్నో సౌకర్యాలు కల్పించింది ప్రభుత్వము. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, మహిళలకు రుణాలని, మహిళలను మహారాణులను చేయాలి, మహిళలకు ఆర్థిక భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే మీరు మహిళల పైన అభినందించాల్సింది పోయి మహిళలనే గౌరవం లేకుండా మీకు నచ్చినట్లు మాట్లాడడానికి మహిళా లోకం ఊరుకోరు. తెలంగాణ మహిళలు ఊరుకునేదే లేదు. మీరు ఎక్కడ నడిస్తే ఎక్కడికి వెళ్ళి అక్కడ మహిళలను ఖచ్చితంగా అడ్డుకుంటాం. మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ గారు ఒక 10 సంవత్సరాలు నువ్వు ఒక పదవి చేసినావు, ఐటీ మినిస్టర్ ఉన్నావు, ఒక ఉన్నత స్థాయి నుంచి వచ్చిన కేటీఆర్ గారు నీకు తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజల అక్కల యొక్క అభిమానాన్ని కూడా నీవు జీర్ణించుకోలేకపోతున్నావు. అయ్యా, నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏది సాత కాదు, చేయడానికి సాత కాదు, చేస్తే ఊరుకోరు, వాళ్ళకి ఎలాంటి పని లేకుండా మీకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు ఎంతో కొంత, మా అక్కలకు, మా అవ్వలకు, మా చెల్లెలకు ఎంతో కొంత ఆర్థిక ఇబ్బందులున్నా దాంట్లో చదువుకుంటాయని మేము ఒక ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టడం జరిగింది. అయ్యా, నేను ఈరోజు అడుగుతున్నాను, 10 ఏండ్లున్న నీకు ఒక మహిళ పట్ల ఒక ఆలోచన రాలే, ఒక రైతుల పట్ల రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుండు అనేది మీకు సోయి లేదు. కానీ ఎవడో వెనకట అన్నాడట, వీడు పెట్టడు, పెట్టుకుంటే వీడు అడుక్కొనియాడు అన్నట్టు మీతోని సాధగాక మిమ్మలను గద్దెదించిన చరిత్ర తెలంగాణలో లేదా నేను అడుగుతున్నాను. కేటీఆర్, నీవు అంటున్నావు ఈరోజు బ్రేక్ డ్యాన్సులు చేయి. బ్రేక్ డ్యాన్స్ అనేది ఏందైతే ఉందో అది తెలంగాణ కల్చర్ కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేటీఆర్, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను వాళ్ళు జీర్ణించుకోలేకపోతే అది వాళ్ళ విజ్ఞతకే విడిచిపెడుతున్నాం. ఏది ఏమైనా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే ప్రజలంతా సస్యశ్యామలని చెప్తుంటే ఈయన కేటీఆర్ జానడంతా లేడు,
కత్తి కాదు మరి నొత్తి కాదనే మాటలు చెప్తున్నాడు హరీష్ రావు. మరి రాజీనామా చేస్తా అన్నాడు. మరి ఎక్కడ పోయినవి? పెప్సీలు పెడితే తప్ప, సిద్దిపేటలో పెప్సీలు పెడితే అది తప్ప అని అన్నారు. నువ్వు మినిస్టర్ ఉన్నప్పుడు మరి బిల్డింగ్ మీద ఒకటి, బిల్డింగ్ కింద ఒకటి, మరి సందులోటి గొంతులోటి కట్టుకున్నావు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తే మాది తప్ప మిత్రమా? సిద్దిపేట జిల్లా కోహెడ మండలం చెంచల్ చెరువుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసాను తుంగలో తొక్కిందని నాయకులు ఆరోపించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఎన్నో ఆశలు చూపించి నేడు 2 లక్షల రుణమాఫీలో సగానికి పైగా రైతులకు మాఫీ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టుపెట్టి దేవుళ్లను కూడా మోసం చేశారని విమర్శించారు. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి దేవాలయం దగ్గరికి పోయి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి రైతుల ఓట్లు దొబ్బడానికి అబద్ధపు హామీలు ఇచ్చి మరి రైతులని ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా నిండా ముంచినటువంటి వ్యక్తి మరి రేవంత్ రెడ్డి గారు. ఇటువంటి వ్యక్తి మరి హరీష్ రావును నేను రుణమాఫీ చేస్తా 15 ఆగస్టు వరకు నువ్వు రాజీనామా చేస్తావా అన్నాడు. బిడ్డ ఇలా రుణమాఫీ చేయలేదు. మా గ్రామంలో దాదాపు 200 మంది ఉన్నారు. 400 మందికి నువ్వు ఏ గ్రామానికి పోయినా కూడా ఎక్కడ రుణమాఫీ జరిగినా కూడా మరి ముఖ్యమంత్రి ఎక్కడన్నా చూపించగలుగుతాడా? రేవంత్ రెడ్డి మొత్తం చేయలేదు కాబట్టి ఈరోజు హరీష్ రావు కాదు రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డి. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కామారెడ్డి జిల్లా టీఎస్ న్యాయాధికారి డిఎస్పీ సోమనాథన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజ్ వద్ద విద్యార్థులతో కలిసి డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సోమనాథం విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణకు నేటి యువత ముందుకు రావాలన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలని, డ్రగ్స్కు బానిసలు కావద్దన్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ నిర్మూలనకు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ సిఐ రామన్, దేవనపల్లి ఎస్ఐ రాజా, డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ అధ్యాపక బృందం పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడడం సరికాదని గులాబీ నాయకులు విమర్శించారు. హరీష్ రావు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు అమలు చేయాలని సవాల్ చేస్తే 2 గ్యారంటీలు మాత్రమే అమలు చేశారని ఫైర్ అయ్యారు. తప్పులు తడకగా రైతులకు రుణమాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమందికి రుణమాఫీ చేశారో లెక్కలతో చెప్పాలన్నారు. రైతు రుణమాఫీపై గ్రామాలలో చర్చలు జరిపి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్పై గత రాత్రి కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్లతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటా ప్రభుత్వం దౌర్జన్యాలకు దిగడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని గద్దెలెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేతగాక తప్పించుకోవడం కోసం, ప్రజల దృష్టి మళ్లించుకోవడం కోసం దౌర్జన్యాలు చేస్తుంది. హరీష్ రావు గారు ఏమడిగిండు, ఏం సవాల్ చేసిండు? రాష్ట్రంలో రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయాలి, 6 ఇచ్చిన గ్యారెంటీ 6 గ్యారెంటీ అమలు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. 6 గ్యారెంటీలు అమలు చేసిండా అని అడుగుతున్నాం. 2 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. 2 గ్యారెంటీల్లో రుణమాఫీ అమలైందని అడుగుతున్నాం. ఈ రోజున గత ప్రభుత్వం ఎంత ఇచ్చిందో ఈ ప్రభుత్వం ఎంత ఇచ్చింది, లక్షల రుణమాఫీ చేస్తేనే 26 లక్షల మందికి రైతులకు ఇస్తే ఇప్పుడు 20 లక్షల 14 లక్షల మందికి తోటబెట్టింది కదా. రైతు రుణమాఫీ తీసుకుంటే రుణమాఫీ కానీ గ్రామ చర్చ పెడదాం. గ్రామంలో రుణమాఫీ జరిగిందని అడుగుతున్నాం. రేషన్ కార్డుల మీద ఆధారం లేకుండా చేయాలి, రేషన్ కార్డు మీద లేకుండా చేయాలని చెప్పేసి తీసుకోవడానికి రేషన్ కార్డులు ఉంటేనే రుణమాఫీ అయిన ప్రక్రియ. తప్పు తడుకలతో ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ప్రజల పక్షాన ఈ ప్రధాన ప్రతిపక్ష హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అడిగితే
వాళ్ళ మీద దాడి చేయడం ఇది సమస్య కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అధికారం శాస్త్రం కాదు, అధికారం ఎప్పుడు ఉంటుంది పోతుంది, న్యాయం శాస్త్రం. అదేవిధంగా అధికారం ఉన్నప్పుడు న్యాయంగా పరిపాలన, వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం. అది వాస్తవాలు తప్పించుకోవడం కోసం, దృష్టి మళ్లించుకోవడం కోసం టీఆర్ఎస్ పార్టీపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఈ రోజున ఈ పబ్బం కడుతుంది కాంగ్రెస్ పార్టీ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నారు. దుకాణ సముదాయాలు తెరుచుకోకపోవడంతో రోడ్లు నిర్మాణాశ్రయంగా మారాయి. ప్రజలు కూడా బంద్కు సహకరిస్తున్నారు. పలు ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా పాఠశాలలకు ఒకరోజు సెలవు ప్రకటించాయి. ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. తెలంగాణ మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజు అన్నారు. జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ తెలంగాణ మహిళలను కించపరుస్తూ బస్సుల్లో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోండని మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. బస్సుల్లో ప్రయాణించే మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే మహిళా సమాజం పట్ల ఆయనకున్న గౌరవం ఏంటో తెలిసిపోతుందన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో రవాణా సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చిన తరుణంలో ప్రభుత్వం ఏర్పడగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అట్టి పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా నడుస్తున్న తరుణంలో నిన్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మహిళలపై డ్యాన్సులు చేయండి, స్టెప్పులు వేయండి అని అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మహిళలపై ఆయనకు ఏ పార్టీ గౌరవం ఉందో మహిళలను కించపరిచే విధంగా మాటలు మాట్లాడడం చూస్తూనే అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఎన్నో అన్ని సంక్షేమ వర్గాలను కాపాడుకోవడానికి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందని, వాటిని అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయాణించే మహిళను కించపరిచే విధంగా మాట్లాడిన మాటలను కేటీఆర్ గారికి మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి నోటీసులు జారీ చేయడం అనేది హర్షిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు మరొక్కసారి కేటీఆర్ మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పరిధిలోని బండచెర్లపల్లి నుంచి పుల్లూరు వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయి. రోడ్డు పనులకు R&B శాఖ నుంచి నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు. విస్తరణ పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా ఇక్కడి పనులు అక్కడే అన్న విధంగా ఉన్నాయి. దీంతో రోడ్డుపై వాహనాలు రాకపోకలు సాగించడంతో రోడ్డు పక్కన ఉన్న ఇళ్లలోకి దుమ్ము ధూళితో రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుమ్ము రాకుండా రోడ్డుపై ట్యాంకర్లతో నీటిని పట్టించాలని కాంట్రాక్టర్లకు అధికారులు కోరినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.